భిన్నము. భిన్నం అంటే మొత్తంలో కొంత భాగాన్ని సూచించడం. మొత్తం అనేది ఒక వస్తువు లేదా కొన్ని అలాంటి వస్తువుల సమూహం కావచ్చును. కొన్ని లెక్కించిన భాగాలను భిన్న రూపంలో రాసే సందర్భంలో మొదట అన్ని భాగాలను సమానమని నిర్ధారించుకోవాలి. ఉదాహరణకి 1/2. ఇక్కడ 1ను లవము అని 2ను హారము అని అంటాము. అపక్రమ భిన్నాలు. ఒక క్రమభిన్నంలో లవము హారము కన్నా తక్కువ, లవము హారము కన్నా ఎక్కువ ఉన్న భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు. ఉదాహరణకి 3/2, 7/3, 8/5 మొదలైనవి. అపక్రమ భిన్నాలు. దీనిలో ప్రతి వృత్తము ఒక మొత్తాన్ని సూచిస్తుంది. అపక్రమ భిన్నం సూచించుటకు 1 కన్నా ఎక్కువ వృత్తాలు కావాలి. ఉదాహరణకు 3/2ను సూచించుటకు ఒక పూర్తి వృత్తము మరియు అర్ధవృత్తము అవసరమవుతాయి. లెక్క. ఇవ్వబడిన చిత్రమునకు అపక్రమ భిన్నాలుగా సూచించండి. సాధన. ఇవ్వబడిన చిత్రంలో పూరి వృత్తంలో 6 షేడ్ చేయబడిన భాగాలు ఉన్నాయి. మరొక వృత్తంలో 2 భాగాలు మాత్రమే షేడ్ చేయబడి ఉన్నవి కనుక దీనిని అపక్రమ భిన్నం 8/6. మిశ్రమ భిన్నాలు. ఒక అపక్రమ భిన్నాన్ని పూర్ణాంకము మరియు భాగాల మొత్తంగా రాయవచ్చు. అటువంటి భిన్నాన్ని మిశ్రమ భిన్నం అంటారు. ఉదాహరణ 5/2లో 5 అర్ధభాగాలు కలవు. దీనిని మనం 2 పూర్తి వృత్తాలుగా 1 అర్ధవృత్తంగా రాయవచ్చు. అంటే 2 + 1/2. దీనిని 2 × 1/2గా రాయవచ్చు. సంఖ్యారేఖపై భిన్నాలు. మనము భిన్నాలను కూడా సంఖ్యారేఖపై చూపవచ్చును. ఉదాహరణ 1/3ను సంఖ్యారేఖపై సూచించండి. సాధన. ఇక్కడ ఒక యూనిట్ 3 సమాన భాగాలుగా చేయబడినది. సమాన భిన్నాలు. ప్రతి క్రమ మరియు అపక్రమ భిన్నాలు అనేక సమాన భిన్నాలను కలిగి ఉంటాయి. ఈ సమాన భిన్నాలను కనుగొనడానికి ఇచ్చిన భిన్నంలోని లవహారాలు ఒకే సంఖ్యచే గుణించాలి లేదా భాగించాలి. ఉదాహరణ 1/3నకు సమాన భిన్నాలు 1/3 × 2/2 = 2/6. 1/3 × 3/3 = 3/9. 1/3 × 4/4 = 4/12. 1/3 × 5/5 = 5/15. భిన్నాల కనిష్ట రూపం
ఒక భిన్నంలో లవహారాలకు ఒకటి తప్ప ఇతర కాణాంకాలు లేకుంటే ఆ భిన్నం కనిష్ట పదాలతో ఉందాటము. ఉదాహరణ 2/3, 7/3, 1/5 మొదలైనవి. సజాతి విజాతి భిన్నాలు. ఒకే హారం కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. వీటిని పోల్చడం చాలా తేలిక. ఉదాహరణ 2/7 మరియు 3/7. హారాలు సమానంగా లేని భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. ఉదాహరణ 1/3 మరియు 1/7. విజాతి భిన్నాల సంకలనము. ఉదాహరణ 1/2 ప్లస్ 1/3 ఈక్వల్ టు ఎంత? సాధన. ఇక్కడ మనం లవాలను కలపలేం. ఇటువంటి భిన్నాలను కలపడానికి మొదటి వాటికి ఒక హారము కలిగిన సమాన భిన్నాలుగా మార్చాలి. 1/2 ఇంటూ 3/3 ఈక్వల్ టు 3/6. 1/3 ఇంటూ 2/2 ఈక్వల్ టు 2/6. ఇప్పుడు 3/6 ప్లస్ 2/6 ఈక్వల్ టు 5/6. మిశ్రమ భిన్నాల సంకలనం. ఇక్కడ మనం పూర్ణాంక భాగాలను భిన్న భాగాలను విడివిడిగా సంకలనం చేస్తాము. ఆ తర్వాత రెండింటిని కలుపుతాము. ఉదాహరణ 2 ఇంటూ 1/3 మరియు 1 ఇంటూ 2/3 కలపండి. ఇక్కడ మనం రెండింటిని విడివిడిగా ముందుగా సంకలనం చూస్తాము. 2 ఇంటూ 1/3 ప్లస్ 1 ఇంటూ 2/3 ఈక్వల్ టు 2 ప్లస్ 1 ప్లస్ 1/3 ప్లస్ 2/3 ఈక్వల్ టు 2 ప్లస్ 1 ప్లస్ 3/3 ఈక్వల్ టు 4. ఇంకొక ఉదాహరణ 2 ఇంటూ 1/8 మరియు 3 ఇంటూ 1/6 కలపండి. సాధన 2 ఇంటూ 1/8 ప్లస్ 3 ఇంటూ 1/6 ఈక్వల్ టు 2 ప్లస్ 3 ప్లస్ 1/8 ప్లస్ 1/6. 5 ప్లస్ 1 ఇంటూ 6 బై 8 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 8 బై 6 ఇంటూ 8 ఈక్వల్ టు 5 ఇంటూ 7/24. వ్యవకలనము. వ్యవకలమునకు కూడా సంకలమును పద్ధతిలాగానే చేస్తాము. ముందుగా వీటిని సజాతి సమాన భిన్నాలుగా చేసి తరువాత వ్యవకలనాన్ని చేయాలి. ఉదాహరణ 2/9ను 3/10 నుండి తీసివేయండి. సజాతి సమాన భిన్నాలు ఈక్వల్ టు 2/9 ఇంటూ 10/10 ఈక్వల్ టు 20/90. 3/10 ఇంటూ 9/10 ఈక్వల్ టు 27/90. కనుక 27/90 మైనస్ 20/90 ఈక్వల్ టు 7/90. దశాంశాలు. దశాంశాలు అనేవి మన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ధనము, పొడవు మరియు బరువుల యొక్క ప్రమాణాలు మొదలుగా వాటిని సూచించడానికి ఇవి ఉపయోగపడతాయి. మొత్తం 1లో భాగాలను అర్థం చేయడానికి మనము ఒక యూనిట్ను దీర్ఘఘన కడ్డీతో సూచిస్తాం. ఒక దీర్ఘఘన కడ్డీ 10 సమాన భాగాలుగా చేయబడుతుంది. కనుక ప్రతి భాగము మొత్తంలో 1/10వ వంతు. దీన్ని మనం దశాంశ రూపంలో 0.1గా రాస్తాము. బిందువు దశాంశ స్థానాన్ని సూచిస్తుంది మరియు ఇది 1 మరియు 10వ భాగాల మధ్యలో ఉంటుంది. హారము 10 గల ప్రతి భిన్నాన్ని దశాంశ రూపంలో రాయవచ్చు. అలాగే ప్రతి దశాంశ సంఖ్యను
హారము 10 గల భిన్నముగా రాయవచ్చు. దశాంశాలు ఉదాహరణ, మనకు 10వ భాగాలు 5 ఉంటే 5/10 దీనిని మనం 0.5 అని రాస్తాము. అనగా మొత్తం 10 భాగాలలో 5 భాగాలు అని అర్థం. 5/10 = 0.5. గమనిక, ఒక దిమ్మను 100 సమాన భాగాలు చేస్తే ప్రతి భాగము మొత్తములో 100వ వంతు అనగా 1/100గా ఉంటుంది. దీనిని మన దశాంశ రూపంలో 0.01గా రాస్తాం. గమనిక, స్థాన విలువల పట్టికలలో ఎడమ నుండి కుడి వెళ్ళినప్పుడు కుడివైపునున్న స్థానము దాని ఎడమవైపునున్న స్థానములో 1/10వ భాగం ఉంటుంది. అలాగే 100వ భాగం నుండి ఇంకా కుడివైపు వెళ్ళినప్పుడు 100వ భాగంలో 1/10వ వంతు 1/1000వ భాగం అవుతుంది. దీనిని దశాంశ రూపంలో 0.001 అని రాస్తాము. అన్ని దశాంశాలను రేఖపై చూపవచ్చును. ప్రతి 2 దశాంశ సంఖ్యలను ఒకదానితో ఒకటి పోల్చవచ్చును. ఈ పోలిక అనేది పూర్ణాంక భాగాలతో ప్రారంభిస్తాము. ఈ పూర్ణాంక భాగాలు సమానమైనప్పుడు 10వ వంతును పోలుస్తాము. ఇవి కూడా సమానమైనప్పుడు 100వ వంతును ఇలా పోల్చుకుంటూ పోతాము. దశాంశ భిన్నాల సంకలనము ఉదాహరణ, 3.64 + 5.4ను కలపండి. సాధన, 3.64 + 5.4 ఇక్కడ 3.64 2 దశాంశ స్థానాల కన్నా భిన్నం. 5.4 ఒక దశాంశ స్థానం కన్నా భిన్నం. 364/100 + 54/10 భిన్న రూపంలో రాయగా 364/100 + 54 × 10/10 × 10 హారాలను సమానం చేయగా = 904/100 = 9.04. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.